కుటుంబాలు వేరుపడ్డాయి, కానీ రేషన్ కార్డు మాత్రం వేరుపడలేదు. ఇవాళ ఏమంటున్నారు, ఒకటే కుటుంబంలో రేషన్ కార్డు కనుక ఉంటే అది ఎంత పెద్ద కుటుంబం అయినా కూడా 5 అకౌంట్ల పేరిట 6 అకౌంట్ల పేరిట రుణం ఉన్నప్పటికి కూడా, అది 4 లక్షలు 5 లక్షలు ఉన్నప్పటికి కూడా అందరినీ కలిపి మేము ఇచ్చే రుణం మాత్రం 2 లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం తప్ప దానికంటే ఎక్కువ చెయ్యము. అంటే ఏం కాబోతుంది, ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే కూడా మీరు అందరూ కలిసి ఇంకా ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నారో, అది 50,000 ఎక్స్ట్రా ఉన్నారా, 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారా, 4 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారా, అదంతా కడితే తప్ప మేము 2 లక్షల రూపాయలు ఇవ్వమనే నిబంధన పెట్టి. రెండో మాట ఏం చెప్తున్నారు, ఇవాళ పెద్ద కుటుంబాలు కాకుండా చిన్న కుటుంబాల్లో కూడా భార్య పిల్లలు అసలు ఏర్పడని ఉమ్మడి కుటుంబం అయినప్పటికి కూడా వాళ్ళకు కూడా మరి నా భార్య పేట 90,000 ఉన్నది, మా భర్త పేట 1,40,000 ఉన్నది అంటే ఎవరిది వాళ్ళకు రుణమాఫీ జరగదు ఇక్కడ. భార్య పేట రుణమాఫీ 90,000, భర్త పేట రుణమాఫీ జరగదు ఇక్కడ. మళ్ళీ భార్య భర్త ఇద్దరిని కలిపి 2 లక్షల రూపాయల వరకే తప్ప మిగతా తెలియదు. దీనిలో ఇంకొక కిరికిరి ఏం పెడుతున్నారు, మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు లోపు వరకే మాకు తప్ప ఆ తదుపరి ఉన్న వడ్డీ అంతా కూడా మీరే కట్టుకోవాలి. అనౌన్స్ చేసింది మీరు, డబ్బులు మీరు ఆనాడు ఇవ్వలేదు, 8 నెలల తర్వాత మీరు ఇస్తున్నారు. 8 నెలల తర్వాత ఇస్తున్నది బాధ్యులు మీరే అయినప్పుడు రైతుల దగ్గర మళ్ళీ వడ్డీ ఎట్లా వసూలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ అసలు కథ ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు, ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఒక కారు కొనుక్కుందామని పోయినా, మీ అబ్బాయికి ఏదైనా ఫారెన్ పంపాలంటే రుణం పొందాలని ప్రయత్నం చేసినా, ఏదైనా ఇల్లు రుణం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎడ్యుకేషన్లో తీసుకోవాలని ప్రయత్నం చేసిన ఉద్యోగులు, పెద్ద ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు, చిన్న వాళ్ళు కూడా ఎవరైతే ఐటీ రిటర్న్ చేస్తారో పాన్ కార్డు కోసం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఎస్ఎల్బీసీ చెప్పిన 72 లక్షలు పోయింది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన 64 లక్షలు పోయింది, చివరికి రుణమాఫీ చేసే ముందు 49 లక్షల మంది అని చెప్పి అది పోయింది. ఇవాళ